లబ్ డబ్ ప్రాణనాదమిది, హృదయ ధ్వానమిది. అమ్మ కడుపున బిడ్డ 25వ రోజు నుంచి ఆజన్మాంతం ఊరహకుహరంలో నిరంతరం ప్రతిధ్వనించే నిజజీవన మంత్రమిది. దీనిలో ఎప్పుడన్నా అపస్వరం ధ్వనిస్తే ప్రాణం పెను ప్రమాదంలో చిక్కుకుంటుంది. హృదయం మొండికేస్తుంటే జీవితం విలవిల్లాడుతుంది. సావు బతుకుల మధ్య సరిహద్దులు కరిగి ఆవిరైపోయే ఆ కీలక సమయంలో రెపరెపలాడుతున్న ప్రాణాలకు తన చేతులను అడ్డుపెట్టి తిరిగి జీవాన్ని నిలబెట్టే మహనీయుడే అపర ధన్వంతరి, ఆధునిక బ్రహ్మ. అలాంటి కీలక క్షణాల్లో రంగంలో దిగి ఎన్నో ఓటిగుండెలను నిలబెట్టి వేలాది హృద్రోగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సహృదయశీలి, ఈ దేశం గర్వించదగ్గ వైద్య శిఖామణి, గుండె సర్జరీల్లో అంతర్జాతీయ స్థాయి నేర్పరితనాన్ని ప్రదర్శించే ఆధునిక శస్త్రచికిత్సా నిపుణుడు, విఖ్యాత కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ రమాకాంత పాండా. 2009 జనవరి 24. ఆ ఉదయం దేశం మొత్తం ఉత్కంఠగా ఉంది. మీడియా కళ్ళన్నీ ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ మీదే ఉన్నాయి. సాక్షాత్తు దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ గుండె మరమ్మత్తు చేయించుకోవడానికి ఆపరేషన్ టేబుల్ ఎక్కారు. ఒక రకంగా అది క్లిష్టమైన సర్జరీ. అప్పటికే ఆయన దాదాపు 18 ఏళ్ల క్రితం లండన్లో ఒకసారి బైపాస్ ఆపరేషన్ చేయించుకున్నారు. ఇన్నేళ్ల తరువాత తిరిగి హృదయంలో సమస్యలు తలెత్తడంతో మళ్లీ ఓపెన్ హార్ట్ సర్జరీకి సిద్ధపడ్డారు. అక్కడున్న వారంతా ఎంతో కొంత ఉద్విగ్నతకు లోనవుతున్నా ఒక వ్యక్తి మాత్రం చాలా నిబ్బరంగా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. ఒక కళాకారుడు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన చిత్రాన్ని ఆవిష్కరిస్తున్నంత సున్నితంగా ఆయన సర్జరీ ఆరంభించారు. పని చకచకా సాగిపోతోంది. సర్జరీ టేబుల్ మీద ఉన్నది ఈ దేశ ప్రధానే కావచ్చు కానీ అంతర్జాతీయ శిక్షణ, అపార అనుభవం గడించిన ఆ వైద్య నిపుణుడికి మాత్రం అది చాలా సహజంగా అనునిత్యం సాగిపోయే దినచర్యలో భాగమే. సుమారు 14 గంటల పాటు సాగిన ఆ సుదీర్ఘ సర్జరీతో ప్రధాని మన్మోహన్ పూర్తి స్వస్థులయ్యారు. దేశం ఊపిరి పీల్చుకుంది. ఆ రెంటినీ మించి క్లిష్టమైన సర్జరీని విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్ రమాకాంత్ పాండా పేరు దేశమంతా మార్మోగింది. ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాలకు కూడా ఆయన సుపరిచితమయ్యారు. నిజానికి ముంబైలోని విఖ్యాత ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడిగా, ప్రపంచ ప్రఖ్యాతి పొందిన క్లీవ్లాండ్ క్లినిక్లో శిక్షణ పొంది అక్కడే సేవలందించిన కార్డియాక్ సర్జన్గా, రికార్డు స్థాయిలో 10,000 బైపాస్ ఆపరేషన్లు చేసిన అనుభవశాలిగా, దాదాపు 800 మందికి విజయవంతంగా రెండోసారి బైపాస్ చేసిన అరుదైన నిపుణుడిగా, ఎవ్వరూ సర్జరీ చేయలేమని చేతులెత్తేసిన కేసుల్ని కూడా ధైర్యంగా చేపట్టి దాదాపు 1500 క్లిష్టమైన సర్జరీలను విజయవంతంగా నిర్వహించిన ధీమంతుడిగా ఆయన పేరు జగద్విదితం. వీటన్నింటినీ మించి వినయ సంపన్నుడిగా, సహృదయశీలిగా, ప్రేమాస్పద వ్యక్తిగా అందరి మన్ననలు అందుకున్నారు. అమెరికా కంట్రీ హై నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్. అమెరికా వంటి దేశాల్లో చాలా అభివృద్ధి జరిగింది. ఆ దేశాలు ఆర్థికంగా, రాజకీయంగానే కాదు, ఇంకా అనేక విషయాల్లో అగ్రగాములుగా ఉన్నాయి. మన దేశం కూడా అలా అభివృద్ధి చెందాలన్నదే నా స్వప్నం. ఇందుకు కావలసిన వనరులు, సామర్థ్యాలు మన దేశంలో పుష్కలంగా ఉన్నాయి. వీటిని సద్వినియోగం చేస్తే ప్రగతి సుసాధ్యం. పేదరికం నశించి అందరికీ విద్య అందుబాటులోకి వచ్చి దేశం ప్రగతి పథంలో పయనించడాన్ని చూడాలన్నదే నా చిరకాల స్వప్నం. ఈ పేరు ప్రఖ్యాతులు ఆయనకు అంత తేలికగా, సునాయసంగా దక్కినవేం కాదు.
దీని వెనుక ఓ అమాయకమైన పల్లెటూరి పిల్లవాడి అకుంఠిత శ్రమ దాగుంది. ఆ పేద విద్యార్థికి అమోఘ ప్రతిభా సంపత్తులున్నాయి. ఒరిస్సాలోని అత్యంత పేద ప్రాంతం నుంచి వచ్చి దేశంలోనే అత్యధికంగా పన్ను కట్టేటంతటి సంపన్న ప్రముఖుడిగా ఎదిగిన క్రమం అమోఘం. జీవితంలో ఆయన వేసిన ప్రతి అడుగు ఒక నిర్దిష్టమైన లక్ష్యంతోనే సాగింది. అమోఘ విజయాలన్నీ కూడా ఎటువంటి ఆర్భాటాలు లేకుండా చాలా సాదాసీదాగా నిరాడంబరంగానే ఆరంభమవుతాయి. అందుకు రమాకాంత్ పాండా జీవన ప్రస్థానమే నిదర్శనం. 54 ఏళ్ల క్రితం ఆయన ఒరిస్సాలోని కడు బీద ప్రాంతంలో పుట్టారు. ఆయన జన్మస్థలం జాజ్పూర్ జిల్లాలోని దమదర్పూర్ గ్రామం. ఆ ఊరికి సరైన రోడ్లు లేవు. అక్కడెవ్వరూ కరెంటు కన్నెరుగరు. స్కూలుకు వెళ్లాలంటే రోజు 2 పూటల కాలినడకన 16 కిలోమీటర్ల దూరం వెళ్లి రావాల్సిందే. ఇక వర్షాకాలమైతే రోడ్ల నిండా ఒకటే బురద. రోజూ లాంతర్ల కిందే హోంవర్క్. పరిస్థితులిలా దుర్భరంగా ఉన్నా పాండా చదువు మాత్రం వానాకాలం చదువు కాదు. చిన్నతనంలో స్కూలుకు వెళ్లనని ఒక్కరోజు కూడా మారం చేసి ఎరుగడని ఇప్పుడు గుర్తు చేసుకుంటారు ఆయన మాతృమూర్తి సరళా పాండా. హైస్కూల్లో అన్నింటా ఆయనే ఫస్ట్. ఆ తర్వాత భువనేశ్వర్లోని బీజేడీ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. వైద్యం చదువుకోవాలన్న ఆకాంక్ష ఆయనలో చిన్నప్పుడే నాటుకుంది. వాళ్ల బంధువుల్లో ఈఎన్టీ వైద్యుడొకరున్నారు. చిన్నతనం నుంచి ఆయనను సన్నిహితంగా చూస్తుండడంతో పాండాకు వైద్య విద్యపై మక్కువ పెరిగింది. దీనికి తోడు 1969లో ప్రతిష్టాత్మకమైన లైఫ్ పత్రిక అమెరికాలో తొట్టతొలిగా గుండె మార్పిడి సర్జరీ నిర్వహించిన విఖ్యాత సర్జన్ డెంటన్ కూలీ చిత్రాన్ని ముఖ చిత్రంపై ప్రముఖంగా ముద్రించింది. ఆ ముఖ చిత్రం, ఆ వార్త పాండాను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ స్ఫూర్తితోనే కటక్ మెడికల్ కాలేజీలో గుండె సర్జరీల విభాగాన్ని ఎంచుకున్నారు. మెడికల్ కాలేజీలో ఎప్పుడూ ఆయన అగ్రశ్రేణి విద్యార్థి. ఆ తరువాత జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష రాసి ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలో సీటు సాధించడం ఆయన జీవితంలో తొలి మలుపు. చిన్నతనం నుంచి తనది కష్టపడే తత్వమే అయినా పోటీలో విజేతగా నిలబడడం, ఇతరుల కంటే మిన్నగా ఫలితాలు సాధించాలన్న బలమైన కాంక్ష తనకు ఎయిమ్స్లోనే అలవడ్డాయంటారు పాండా. రేయింబవళ్లు తెలియకుండా రోజుకు 18 గంటలు కఠిన శ్రమ చేస్తూ అక్కడ గడిపిన 5 ఏళ్లు ఆయన జీవితానికి గొప్ప పునాది వేశాయి. ఆ పల్లెటూరి పేద విద్యార్థిలోని ప్రతిభకు సానపట్టాయి. ఉజ్వల భవిష్యత్తుకు రాచబాట వేశాయి. ఆనాడు చదువుకున్న అదే వైద్య విజ్ఞాన సంస్థలో ఇన్నేళ్ల తరువాత దేశ ప్రధానికి సర్జరీ చేసేందుకు ప్రత్యేక నిపుణుడిగా ఆహ్వానం అందుకోవడం ఆయన ప్రతిభకు లభించిన గుర్తింపుగా భావించవచ్చు. ఆ రోజుల్లో గుండె శస్త్రచికిత్సలు చేసేందుకు దేశం మొత్తం మీద 4-5 ఆసుపత్రులు మాత్రమే ఉండేవి. అక్కడ కూడా వైద్యులు తమకు సన్నిహితమైన వారిని ఎంచుకునేవారు. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లి గుండె ఆపరేషన్లలో ప్రత్యేక శిక్షణ పొందడం చాలా అవసరమని డాక్టర్ పాండా భావించారు. అప్పట్లో వైద్య విద్య కోసం అమెరికా వెళ్లే అవకాశం రావడమంటే మహాకష్టం. అయినా అర్హత పరీక్షలు రాసి ఆ అవకాశాన్ని సొంతం చేసుకున్నారు పాండా. గుండె శస్త్రచికిత్సల విషయంలో అమెరికాలోని క్లీవ్లాండ్ క్లినిక్కి గొప్ప పేరుంది. ఎన్నో రకాల గుండె ఆపరేషన్ ప్రక్రియలను ఆవిష్కరించిన ప్రతిష్టాత్మక కేంద్రమది. డాక్టర్ పాండా 1986లో అక్కడ సీటు సాధించుకున్నారు. తొలినాళ్లలో పాశ్చాత్య సామాజిక వాతావరణంలో ఇమడలేక అవస్థలు పడ్డా బైపాస్ సర్జరీ విధానాన్ని ఆవిష్కరించిన డాక్టర్ ఫ్లాయిడ్ లూప్ దగ్గర శిష్యరికం చేసి 6 నెలలలో అక్కడ అందరి అభిమానాన్ని చూరగొన్నారు. క్లీవ్లాండ్ మహామహుల వద్ద క్లిష్టమైన గుండె ఆపరేషన్లు చేయడంలో తర్ఫీదు పొందారు. దీనితో ఆయన జీవితం సమూలంగా మారింది. నిజానికి క్లీవ్లాండ్ క్లినిక్లో పనిచేయడం అంటే కత్తిమీద సామే. అక్కడ ఎటువంటి వివక్షలకు దురభిమానాలకు తావుండదు. కేవలం ప్రతిభకు మాత్రమే పట్టం కట్టే ఆ కేంద్రంలో 7 ఏడాది తిరిగేలోపే డాక్టర్ పాండా ఎంతో బిజీ అయిపోయారు.
సాధారణంగా అక్కడి రెసిడెంట్ వైద్యులకు ఎక్కువ ఆపరేషన్లు చేసే అవకాశం ఇవ్వరు. కానీ అనతి కాలంలోనే అక్కడ అత్యధికంగా ఆపరేషన్లు చేస్తున్న రెసిడెంట్గా అందరి విశ్వాసాన్ని పాండా చూరగొన్నారు. చివరికి క్లీవ్లాండ్ ప్రొఫెసర్లు తాము శిక్షణ ఇచ్చిన రెసిడెంట్లందరిలోకి ఇతనే సమర్థుడు అని కితాబునిచ్చారంటే డాక్టర్ పాండా ప్రతిభా సామర్థ్యాలను అర్థం చేసుకోవచ్చు. నిరాశ పడకూడదనేది నా సిద్ధాంతం. జీవితంలో కష్టాలు రావడం చాలా సహజం. అలా కష్టాలు ఎదురైనప్పుడు నిస్పృహతో లక్ష్య సాధనని వదలకూడదు. లక్ష్య సాధనని వదిలిపెట్టే లక్షణమే ఉంటే జీవితంలో దేన్ని సాధించలేం. ఇలా 3 ఏళ్లు పాండా జీవితం సాగింది. అందుకే అక్కడి అనుభవం, అక్కడి తృప్తి మరెక్కడా దొరకవంటారు పాండా. ఒక దశలో అక్కడే ఉండిపోవాలని భావించిన అక్కడి సేవలను, ప్రమాణాలను చూసి ముగ్ధులైన పాండా వాటిని మన దేశానికి, మన ప్రజలకు కూడా అందుబాటులోకి తేవాలని బలంగా కాంక్షించారు. ఆయన భారత్కు తిరిగి రావడానికి ముంబైలో ప్రతిష్టాత్మక హృద్రోగ చికిత్సా కేంద్రాన్ని స్థాపించడానికి ఇదే స్ఫూర్తి. 1993లో భారత్కు వస్తూనే ముంబైలోని జస్లోక్, బ్రిజ్ క్యాండీ వంటి ఆసుపత్రుల్లో సేవలందించడం మొదలుపెట్టారు. తొలి రోజుల్లో రోగులెవరూ పెద్దగా రాలేదు. ఈ సమయంలో ఇతర వైద్యులంతా లాభం లేదని చేతులెత్తేసిన కేసులని స్వీకరించి వారికి విజయవంతంగా సర్జరీలు చేయడం మొదలుపెట్టారు. క్లిష్టమైన సర్జరీలు చేయడం, వారిని కంటికి రెప్పలా కాపాడడం, మృత్యువు అంచుల్లోకి వెళ్లిన వారిని కూడా ఇలా ఎందరినో బతికించారు. దీనికి క్లీవ్లాండ్ శిక్షణ, అనుభవం ఎంతో తోడ్పడ్డాయి. క్రమేపీ పాండా పేరు ప్రతిష్టలు ఆ నోట ఈ నోట దేశమంతటా విస్తరించడం ఆరంభమయ్యింది. తన ఆశల హర్మ్యంగా అత్యాధునికమైన ఆసుపత్రిని ఎప్పుడు నిర్మించాలా అన్న తహతహ ఆయనను క్షణం నిలువనీయలేదు. చేతిలో పెద్దగా డబ్బు లేకుండా ముంబై వంటి మహానగరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆసుపత్రి ప్రారంభించడం అంత తేలికేం కాదు. ఎన్నో కష్టాలు పడ్డారు పాండా. రోగులకు ప్రయోజనకరంగా, సత్వర వైద్య సేవలకు అనువుగా ఉండేలా అణువణువు ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. తనతో సమంగా శ్రమించగల సమర్థ వైద్య బృందాన్ని సమకూర్చుకున్నారు. 2003లో అలా మొదలయ్యింది పాండా విజయ రహస్యంలో దాని పాత్ర చాలా ఎక్కువ. మన దేశంలో ఒక మంచి ఆసుపత్రి ప్రారంభిద్దాం అనుకున్నప్పుడు చాలా మంది నన్ను గేలి చేశారు. అప్పుడు నా దగ్గర ₹1 కూడా లేదు. బండి లేకపోవడంతో నడిచే తిరుగుతుండేవాణ్ణి. అప్పుడు నా మిత్రులు నాకు అండగా నిలబడ్డారు. బాంబే में जितना हॉस्पिटल प्लॉट हम देखते थे, लोग मजाक करते थे कि पागल है, ये क्या हॉस्पिटल बनाएगा सब लोग. ముంబైలో ఆసుపత్రికి స్థలం కోసం మేము నడిచి తిరుగుతుంటే వీళ్ళేం ఆసుపత్రి పెడతారంటూ మమ్మల్ని చాలా మంది ఎగతాళి చేసేవారు. అయినా మేం మా కృషి వదలలేదు. ఆసుపత్రి ఆరంభించి చూపించాం. ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ డాక్టర్ పాండా సారథ్యంలో కేవలం ఈ 6 ఏళ్ల కాలంలోనే ఈ సంస్థ దేశంలోని అత్యున్నత హృద్రోగ చికిత్సా కేంద్రంగా ఎదిగింది. ఆసుపత్రి నిర్మాణం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న డాక్టర్ పాండాకు ఆసుపత్రి అసలు లక్ష్యమేమిటో స్పష్టంగా తెలుసు. ఆసుపత్రులంటే అందమైన భవనాలు, లోపల మెరుస్తుండే అలంకరణలు కాదు. చికిత్స విషయంలో మనం ఎంతటి ఉన్నత ప్రమాణాలు పాటిస్తున్నామన్నదే వాటి భవిష్యత్తును నిర్దేశిస్తుంది అని తరచూ చెప్తుంటారు. దాన్ని అమలు చేసేందుకు అనుక్షణం శ్రమిస్తూనే ఉంటారు. అందుకే అమెరికాలోని ఆసుపత్రుల కంటే కూడా ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో వైఫల్యాల రేటు చాలా చాలా తక్కువ. వైఫల్యాల రేటు సగటున అమెరికాలో 2 నుంచి 3% వరకు ఉండగా ఇక్కడ మాత్రం కేవలం 0.5% మాత్రమే ఉంది. పాండా పనితీరు చూసిన వాళ్ళెవరికైనా తెలుస్తుంది, అందులో ఆశ్చర్యపోవాల్సిందేం లేదని. से हमारा जो बाईपास सर्जरी में हमारा कॉम्प्लिकेशन जो रिस्क 0.5% से कम है. బైపాస్ సర్జరీల విషయంలో మా ఆసుపత్రిలో రిస్క్ శాతం 0.5% కన్నా తక్కువ. ఇది ప్రపంచ స్థాయి కన్నా చాలా తక్కువ. 20 ఏళ్ల క్రితం 20-25% ఉన్న ఈ రిస్క్ శాతం ప్రస్తుతం బాగా తగ్గిపోయింది. మేమనుసరిస్తున్న అత్యాధునిక వైద్య విధానాల వల్ల మా ఆసుపత్రిలో అది 0.5% కన్నా తక్కువగా ఉంది.
అమెరికాలో రోగుల వైఖరి చాలా భిన్నంగా ఉంటుంది. మేం డబ్బులు కడుతున్నాం, మీ పని మీరు చెయ్యండి అన్నట్టుంటారు వాళ్ళు. కానీ మన దేశంలో అలా కాదు. వైద్యో నారాయణో హరిహి అని మన వాళ్ళు డాక్టర్ని దేవుడిలా నెత్తిన పెట్టుకుంటారు. నమ్మకం కుదిరితే గుండెల్లో గుడి కడతారు, గౌరవ భావంతో ఆరాధిస్తారు. అది చూస్తుంటే తమలాంటి వారికి రోజుకు 18 గంటలు పనిచేసిన అలసట తెలియదంటారు డాక్టర్ పాండా. అంతా ఇక లాభం లేదు, సర్జరీ చెయ్యలేము అని చేతులెత్తేసిన క్లిష్టమైన కేసుల్ని కూడా స్వీకరించి తన అమోఘ శస్త్రచికిత్స నైపుణ్యంతో విజయవంతంగా పూర్తి చేసి ప్రాణాలు నిలబెడుతుండడం పాండా సమర్థతకు నిదర్శనం. హెల్త్ కేర్ అన్నది ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వాలు ఈ విషయంలో కాస్త శ్రద్ధ చూపిస్తున్నా ఈ రంగానికి ప్రాధాన్యత మాత్రం కాస్త తక్కువగానే ఉంది. ప్రభుత్వ రంగానికి సంబంధించినంత వరకు ప్రాథమిక, మాధ్యమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణ వంటి విషయాలపై కృషి బాగా జరగాలి. గ్రామ స్థాయి నుంచి ఆసుపత్రుల నిర్వహణ తీరు మారాలి. అలా అయితేనే ఆరోగ్య సేవలు అందరికీ లభిస్తాయి. ప్రైవేట్ సెక్టర్ का जो है ऑलरेडी विलेज और डिस्ट्रिक्ट लेवल में इट इज एग्जिस्टिंग के बहुत सारे प्राइवेट प्रैक्टिस डॉक्टर है, नर्सिंग होम है. ప్రైవేటు రంగానికి వస్తే ఇప్పటికీ గ్రామ గ్రామాన మెడికల్ ప్రాక్టీషనర్లు, నర్సింగ్ హోములు అందుబాటులో ఉన్నాయి. కిడ్నీ, మెదడు, హృద్రోగాల వంటి ప్రత్యేక రుగ్మతల కోసం కనీసం జిల్లా స్థాయిలోనైనా వైద్య సేవలు అందుబాటులోకి రావాలి. ఇవన్నీ దేశ ఆర్థిక పరిస్థితులతో ముడిపడ్డ అంశాలు. ఇట్ ఈస్ ఆల్ లింక్ టు ఎకనామిక్ స్టాండర్డ్ ఆఫ్ ద కంట్రీ. ఒకప్పుడు గుండెపోటు బాధితులకు బైపాస్ సర్జరీ చెయ్యాలంటే సర్జరీ సమయంలో గుండెను ఆపి దానిమీద కొత్త రక్తనాళాలను అతికించేవారు. అలా గుండెను ఆపకుండా దాని దారిన అది కొట్టుకుంటుండగానే పైనుంచి కొత్త రక్తనాళాలను అతికే బీటింగ్ హార్ట్ సర్జరీ విధానాన్ని తొలిగా మన దేశంలో ప్రవేశపెట్టారు పాండా. ఇలా కొత్తగా అతికేందుకు ఒకప్పటి కాలి నుంచి సిరలను తీసుకోవటం కాకుండా పూర్తిగా ధమనులనే వాడే ఆధునిక సర్జరీ విధానాల్ని ఆయనే బలంగా ముందుకు తెచ్చారు. ఒకసారి బైపాస్ సర్జరీ చేసిన తరువాత కొన్నేళ్లకు మళ్లీ గుండెలో రక్తనాళాలు పుడుకుపోవచ్చు. 7 ఏళ్ల క్రితం వరకు కూడా వారికి మన దేశంలో ఎవ్వరూ మళ్లీ సర్జరీ చేసేవారు కాదు. అది చాలా క్లిష్టమైన ప్రక్రియ. క్లీవ్లాండ్లో అపార అనుభవం గడించిన డాక్టర్ పాండా వీటిని సునాయాసంగా పూర్తి చేస్తూ రీడు బైపాసులలో దిట్టగా పేరు గడించారు. అలా మన దేశంలో హృద్రోగులకే కాదు, గుండె ఆపరేషన్ల రంగానికి కూడా పాండా అందించిన సేవలు అపారం. అయితే ఒక్క వైద్యంలోనే కాదు, మిగిలిన రంగాల్లో కూడా మన దేశాభివృద్ధిని వీక్షించాలన్నదే తన స్వప్నమంటారు పాండా. मेरा सारा प्रैक्टिस इन्फ्लुएंस किया है. एक तो बिगिनिंग ऑफ जब ट्रेनिंग ले रहा था उस टाइम एक पेशेंट था, उसका नाम करतार सिंह था. నాకు ఎంతో స్ఫూర్తిని అందించిన కేసులున్నాయి. ఒకసారి కర్తార్ సింగ్ అనే రోగి నా ప్రాక్టీస్ ఆరంభమైన రోజుల్లో చికిత్స కోసం వచ్చాడు. ఆయన గుండె కవాటాలు పూర్తిగా చెడిపోయాయి. దాదాపు మరణావస్థలో నా దగ్గరికి తీసుకొచ్చారు. ఆయన ఒళ్లంతా నీరు పట్టింది. ఆపరేషన్ కూడా దాదాపు అసాధ్యమైన పరిస్థితి. మా సర్జన్ టీచర్ ఆయనకు శస్త్రచికిత్స చేయడానికి సిద్ధమయ్యారు. ఆ రోగి కోలుకున్నాడు. एक साल के बाद मैं ओपीडी में बैठा था. एक दिन एक सरदार हट्टा कटा सरदार आया, बोला कि साहब मेरे को पहचान रहे हो? मैं नहीं, बोला मैं वही करतार सिंह हूँ. ఒక సంవత్సరం తర్వాత నేను వేరే ఎక్కడో ఉన్నప్పుడు ఒక బలిష్ఠుడైన సర్దార్జీ వచ్చి నేనెవరో గుర్తుపట్టారా అని అడిగాడు. నేను గుర్తుపట్టలేదు. ఆయన తానే అప్పటి కర్తార్ సింగ్ అని పరిచయం చేసుకున్నాడు. ఆ కేసు నా ప్రాక్టీస్ మొత్తానికే ప్రేరణగా నిలిచింది. ఒక వైద్యుడిగా డాక్టర్ రమాకాంత్ పాండా నిబద్ధతకు ఎంతటి ప్రాధాన్యమిస్తారో, ఒక బాధ్యతాయుతమైన వృత్తి నిపుణుడిగా జీవితంలో నీతి నిజాయితీలకు కూడా అంతే ప్రాముఖ్యమిస్తారు. దేశంలో అత్యధికంగా ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారిలో ఒకరిగా గుర్తిస్తూ కేంద్ర పన్నుల బోర్డు వరుసగా 4 ఏళ్ల పాటు ఆయనకందించిన రాష్ట్రీయ సమ్మాన్ అవార్డు ఈ విషయం మనకు చెప్పకనే చెబుతుంది. ఆర్థికంగా స్తోమత లేని వందలాది పేదల కోసం ఆయన ఏషియన్ హార్ట్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించారు. కేవలం ముంబైకి పరిమితం కాకుండా సొంత రాష్ట్రమైన ఒరిస్సా భువనేశ్వర్లో 150 కోట్ల రూపాయల పెట్టుబడితో 300 పడకల భారీ ఆసుపత్రి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. अभी तो ये प्लान है कि ये बॉम्बे में जो ये हॉस्पिटल है उसका एक्सपेंशन करेंगे हम. ప్రస్తుతానికి ముంబైలోని ఆసుపత్రిని ఇంకా విస్తరించాలని, ముంబై పరిసర ప్రాంతాల్లో ఆసుపత్రులను ఆరంభించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఒరిస్సా में एक
हॉस्पिटल डालने के लिए उधर ऑलरेडी लैंड हमको ఒరిస్సాలో ఒక ఆసుపత్రిని తెరుద్దామని స్థల సేకరణ కూడా పూర్తి చేశాం. ఇవి పూర్తవగానే దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఆసుపత్రులు తెరవాలనే ప్రణాళిక కూడా మా ముందుంది. 2010 నాటికి ఈ ఆసుపత్రి సేవలు పూర్తిగా అందుబాటులోకి వస్తాయి. దీంతో ఒరిస్సాలో వైద్య రంగం మొత్తం కొత్త బాట పట్టనుంది. అలాగే ఒరిస్సాలో సరళ మదన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా డాక్టర్ పాండా ఎంతో మంది పేదలకు సహాయం చేస్తున్నారు. ఇంకా ఎన్నెన్నో ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే ఇవన్నీ తన జీవితంలో రెండో ఇన్నింగ్స్ అంటారు ఆయన. गरीब पेशेंट हो गरीब स्टूडेंट हो పేద విద్యార్థులకు పేద రోగులకు చేతనైనంత సేవ చేయాలన్నదే నా కోరిక. డబ్బులు లేక విద్యార్థులు చదువులు వదిలిపెట్టడం నన్ను కదిల్చివేస్తుంది. అందుకే నేను సాధ్యమైనంత సాయం చేయడానికి కోసం, వాల్వులు మూసుకుపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్న పేద రోగులకు సాయం చేయడం కోసం ఓ ట్రస్టుని ఏర్పరిచాను. ट्रस्ट में बनाया. ఓ సాదా సీదా పల్లెటూరి పిల్లవాడిగా జీవితాన్ని ఆరంభించిన డాక్టర్ పాండా వైపు ఇప్పుడు యావత్ దేశం గర్వంగా చూస్తోంది. దేశంలోని ఎంతో మంది హృద్రోగులు కోటి ఆశలతో చూస్తున్నారు. ఆ చేతుల్లో కొత్త జీవం పోసుకున్న మరెంతో మంది ఆయన వైపు కృతజ్ఞతగా చూస్తున్నారు. ఆయన మాత్రం ఆకాశం వైపు చూస్తున్నారు, తన లక్ష్యాలను మరికాస్త పైకి విస్తరించుకుంటూ. ఇది ఆయన సుహృదాకాంక్ష. మంచి మనిషికి అన్ని దిక్కుల నుంచి దీవెనలే. Have faith in yourself. Dream very big. Don't dream small. ఆత్మవిశ్వాసం పెంచుకోండి, కలలు కనడం మానకండి. ఆకాశాన్ని అందుకోవాలన్న లక్ష్యాన్ని ఏర్పరచుకుంటే కనీసం పర్వతాగ్రానైనా చేరగలుగుతారు. నిస్పృహ వదలండి, స్వశక్తిని గుర్తించండి, కృషి చేయండి, విజయాలు మీరే దక్కించుకుంటారు. And this is what is my message to the youth of the country.